మనం సాధారణంగా కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలని ప్లాన్ చేసుకున్నప్పుడు మనకు మొదట గుర్తొచ్చేది రైలు ప్రయాణం. అయితే చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య ఏమిటంటే ప్రతి ఊరికి విడివిడిగా టికెట్లు బుక్ చేసుకోవడం. దీనివల్ల మన డబ్బు చాలా ఎక్కువగా ఖర్చు అవుతుంది మరియు ప్రతి స్టేషన్లోనూ టికెట్ల కోసం వెతుక్కోవడం లేదా ఆన్లైన్లో పదే పదే బుక్ చేసుకోవడం వల్ల సమయం కూడా వృధా అవుతుంది. కానీ మీకు ఒక విషయం తెలుసా? మన ఇండియన్ రైల్వేస్లో ఒక అద్భుతమైన పద్ధతి ఉంది. అదే సర్క్యులర్ జర్నీ టికెట్. దీని గురించి చాలా మందికి సరిగ్గా అవగాహన లేదు. ఈ జర్నీ టికెట్ సహాయంతో మీరు ఒకే ఒక టికెట్ మీద 8 నుంచి 10 నగరాల వరకు హ్యాపీగా చుట్టేసి రావచ్చు. ఈ వీడియోలో దీని గురించి తెలుసుకుందాం. మొదటిగా అసలు ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మామూలుగా మనం ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళడానికి టికెట్ తీసుకుంటాం. కానీ ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ అనేది ఒక రౌండ్ ట్రిప్ లాంటిది. అంటే మీరు మీ ప్రయాణాన్ని ఏ రైల్వే స్టేషన్లో అయితే మొదలు పెడతారో రకరకాల ఊర్లో తిరిగిన తర్వాత మళ్ళీ తిరిగి అదే స్టేషన్కు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్లో ప్రయాణం మొదలుపెట్టి అక్కడి నుంచి విజయవాడ, ఆ తర్వాత తిరుపతి, ఆ పైన చెన్నై, ఇలా రకరకాల ఊర్లు చూసుకుంటూ మళ్ళీ చివరికి హైదరాబాద్కు చేరుకోవాలి. ఇలా ఒక సర్కిల్ లాగా మీ ప్రయాణం సాగుతుంది కాబట్టి దీనిని సర్క్యులర్ జర్నీ టికెట్ అని పిలుస్తారు. దీనివల్ల మీరు పదే పదే టికెట్లు కొనాల్సిన అవసరం ఉండదు మరియు మీ ప్రయాణం మొత్తం ఒకే ప్లాన్లో సెట్ అయిపోతుంది. ఈ టికెట్ వల్ల కలిగే అతిపెద్ద లాభం ఏమిటంటే డబ్బు ఆదా అవటం. రైల్వే శాఖలో ఒక టెలిస్కోపిక్ ఫేర్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. దీని ప్రకారం మీరు ఎంత ఎక్కువ దూరం ప్రయాణిస్తే 1 కిలోమీటర్కు అయ్యే ఖర్చు అంతగా తగ్గుతూ వస్తుంది. మీరు కనుక ప్రతి ఊరికి విడివిడిగా టికెట్లు తీసుకుంటే మీకు ఆ బెనిఫిట్ అస్సలు దొరకదు మరియు మీకు చాలా ఎక్కువ భారం పడుతుంది. కానీ సర్క్యులర్ జర్నీ టికెట్లో మీరు మొత్తం ప్రయాణ దూరాన్ని ఒక్కటిగా లెక్కిస్తారు. దీనివల్ల మీరు విడివిడిగా టికెట్లు కొనే దానికంటే దాదాపు 30 నుంచి 40% వరకు డబ్బును ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా బడ్జెట్లో టూర్లు ప్లాన్ చేసే వారికి ఇది ఒక గొప్ప అవకాశం అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ టికెట్ కాల పరిమితి గురించి మాట్లాడుకుంటే ఇది ఏకంగా 56 రోజుల వరకు పనిచేస్తుంది. అంటే మీరు ఒక ఊరికి వెళ్ళి అక్కడ కంగారుగా కేవలం కొన్ని గంటలు మాత్రమే గడపాల్సిన అవసరం లేదు. మీరు ఒక ఊరిలో 2-3 రోజులు ఉండి అక్కడ ఉన్న పర్యాటక ప్రాంతాలను లేదా పుణ్యక్షేత్రాలను ప్రశాంతంగా దర్శించుకోవచ్చు. ఆ తర్వాత మీకు నచ్చినప్పుడు ఇంకో రైలు ఎక్కి మరో ఊరికి వెళ్ళవచ్చు. ఇలా 56 రోజుల్లోపు మీరు మీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవచ్చు. ఈ సౌకర్యం వల్ల మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఎంతో రిలాక్స్డ్గా టూర్ ఎంజాయ్ చేయవచ్చు. మీరు స్లీపర్ క్లాస్లో వెళ్ళాలని అనుకున్నా లేదా ఏసీ కోచ్లో వెళ్ళాలని అనుకున్నా ఏ క్లాస్ అయినా ఈ టికెట్ తీసుకోవచ్చు. ఈ టికెట్ తీసుకోవడానికి ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఇది మనం మామూలుగా ఆన్లైన్లో బుక్ చేసుకునే టికెట్ లాగా ఉండదు. దీనికోసం మీరు ముందుగా మీ ప్రయాణానికి సంబంధించిన ఒక రూట్ మ్యాప్ని సిద్ధం చేసుకోవాలి. అంటే మీరు ఎక్కడ మొదలు పెడతారు మరియు మధ్యలో ఏ స్టేషన్లో ఆగుతారు అనే విషయాన్ని ఒక పేపర్ మీద క్లియర్గా రాసుకోవాలి. ఈ రూట్ ప్లాన్ తీసుకుని మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్న కమర్షియల్ ఆఫీసర్ను లేదా స్టేషన్ మాస్టర్ను కలవాలి. వాళ్ళు మీ ప్లాన్ని పరిశీలించి అది రైల్వే రూల్స్ ప్రకారం ఉందో లేదో చూస్తారు. మీ రూట్ ఓకే అయిన తర్వాత వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకుని మీరు టికెట్ కౌంటర్ దగ్గర డబ్బులు కడితే మీకు ఆ సర్క్యులర్ జర్నీ టికెట్ని ఇస్తారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీరు తీసుకున్న సర్క్యులర్ జర్నీ టికెట్ అనేది కేవలం మీ ప్రయాణానికి అనుమతి మాత్రమే. అంటే మీరు ట్రైన్లో ప్రయాణం చేయడానికి అది ఒక ఆధారం. కానీ మీకు ట్రైన్లో ఒక సీటు లేదా బెర్త్ కావాలంటే మాత్రం మీరు ప్రతి లెగ్కి అంటే ప్రతి ప్రయాణానికి విడిగా రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ రోజు ఏ ట్రైన్లో ప్రయాణం చేయాలనుకుంటున్నారో ఆ ట్రైన్లో రిజర్వేషన్ స్లిప్పులు విడిగా తీసుకోవాలి. మీకు రిజర్వేషన్ కౌంటర్ దగ్గరకు వెళ్తే మీ దగ్గర ఉన్న సర్క్యులర్ టికెట్ని చూపిస్తే వాళ్ళు మీకు రిజర్వేషన్ చేస్తారు. దీనికోసం మీరు కేవలం రిజర్వేషన్ ఛార్జీలు మాత్రమే కడితే సరిపోతుంది. ఈ పద్ధతి ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా తీర్థయాత్రలకు వెళ్ళే వాళ్ళకి మరియు దేశం మొత్తం చుట్టాలి అనుకునే పర్యాటకులకు ఇది చాలా బెస్ట్ ఆప్షన్. ఉదాహరణకు మీరు కాశీ, రామేశ్వరం వంటి యాత్రలకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ టికెట్ తీసుకోవడం వల్ల మీకు చాలా ఖర్చు ఆదా అవుతుంది. అంతేకాకుండా 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే సీనియర్ సిటిజన్లు రైల్వే వారు ఇచ్చే స్పెషల్ డిస్కౌంట్లు కూడా ఈ టికెట్లు వర్తిస్తాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళను తక్కువ ఖర్చుతో దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలకు తీసుకెళ్ళవచ్చు. చాలామందికి ఈ విషయం తెలియక అనవసరంగా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి విడివిడిగా టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చివరి నిమిషంలో టికెట్లు దొరకక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ మీరు కనీసం 1 నెల ముందుగా ఇలా ప్లాన్ చేసుకుంటే మీ ప్రయాణం కూడా ఎంతో సులభంగా మారుతుంది. ఒక్కసారి
రూట్ పర్మిషన్ తీసుకుంటే చాలు, మీరు హ్యాపీగా ఏ ట్రిప్నైనా సరే ఎంజాయ్ చేయవచ్చు. ప్రయాణంలో పదే పదే టికెట్ టెన్షన్లో ఉండదు. కాబట్టి మీ నెక్స్ట్ టూర్ కోసం తప్పకుండా ఈ సర్క్యులర్ జర్నీ టికెట్ గురించి ఆలోచించండి. ఇలాంటి స్మార్ట్ పద్ధతులను ఉపయోగించడం వల్ల మన సమయం మరియు డబ్బు రెండు ఆదా అవుతాయి. దేశం మొత్తం రైలులో తిరగాలనుకునే వారికి ఇంతకంటే మంచి ఆప్షన్ మరొకటి ఉండదు.